హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2025లో ఫస్ట్ సేల్ అని చెప్పుకోవాలి. ఒకవేళ మీరు కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ల్యాప్టాప్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మంచి మంచి ల్యాప్టాప్స్ అయితే చెప్తాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్లో. సో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. టు బీ ఫ్రాంక్ బెటర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ప్లాన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలంటే మాత్రం సమ్మర్లోనే ప్లాన్ చేయాలి. ఈ బిఫోర్ అయితే అంత పెద్ద డీల్స్ అయితే రావు, గుర్తుపెట్టుకోండి. అండ్ స్మార్ట్ టీవీస్ మీద ఆల్రెడీ మనం వీడియో చేసాం, అది చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు నేను చెప్పే డీల్స్ అనేవి ఎక్కువసేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న డీల్స్ అయితే చాలా మంచి డీల్స్ ఉన్నాయి. ఒకవేళ ప్రైసెస్ పెరిగినా తగ్గినా నన్ను తిట్టుకోవద్దు. అందుకని మన డీల్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, ప్రీమియం డీల్స్ ప్రో ఛానల్ది. అందులో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయ్యి ఉంటే వచ్చినప్పుడు మేము పెడుతుంటాం, పోయినప్పుడు వేరే మార్చి పెడుతుంటాం. సో దట్ కొంచెం యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫస్ట్లీ డీల్స్ కనుక మనం చూసినట్టయితే ల్యాప్టాప్కి 10 డీల్స్ చెప్తాను. టాప్ 10 డీల్స్, చాలా మంచి డీల్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ డీల్ వచ్చేసి ఏసూస్ వివోబుక్ 16 అనమాట. ఇది మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. i5 12500H వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది రెగ్యులర్గా 52,000 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రైస్ చూస్తే 52,000 కనిపిస్తుంది కదా. బట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్ అన్నీ ఎస్బీఐ కార్డు ఈఎంఐ ద్వారా మీరు పర్చేస్ చేయాలి. ఈఎంఐ అంటే 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ పెట్టుకోండి. నో కాస్ట్ ఈఎంఐ. మీరు ఈఎంఐ పెట్టుకున్నంత మాత్రం మీకు ఇంట్రెస్ట్ అయితే పడదు. ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ అయితే వస్తుంది. అది పెట్టుకుంటే మీకు నేను చెప్పే ప్రైసెస్కి వస్తుంది. ఒకవేళ ఈఎంఐ పెట్టుకోకుండా మీరు జస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పెట్టి కొన్నారనుకోండి, వితౌట్ ఎన్ ఈఎంఐ, ఒక 750 రూపీస్ మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఒక 750 రూపీస్ పెరుగుతుంది అంతే నేను చెప్పే ప్రైస్ నుంచి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది రెగ్యులర్గా 52,000 రూపాయలు ఉంది కదా. సో మనకి దీని ప్రైస్ అనేది మీకు చూడొచ్చు. ఎప్పుడు చూసినా సరే మనకి 53,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. బట్ రైట్ నో మీరు ఎస్బీఐ కార్డు కనుక యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే దీన్ని 43,700 రూపాయలకు వస్తుంది. 43,700కి i5 12500Hతో పాటు 16 GB ర్యామ్, 512 GB SSD, ఫుల్ హెచ్డీ డిస్ప్లే. సో ఖచ్చితంగా ఒక మంచి ల్యాప్టాప్ ఇది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఈ ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండ్ ప్యాకేజ్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డీల్ వచ్చేసి మనకి హెచ్పీ నుంచి HP 15 అనమాట. ఇది i5 1334Uతో వస్తుంది. దీని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 16 GB DDR4 మెమరీతో వస్తుంది. 512 GB SSD స్టోరేజ్ ఉంటుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇది రెగ్యులర్ ప్రైస్ 56,000 ఉంటుంది. బట్ రైట్ నో 2,000 కట్ అయ్యి 53,990 ఉంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే దీన్ని మీకు ఇది 47,500 రూపాయలకి వస్తుంది. 47,500 రూపాయలకి ఇది కూడా చాలా మంచి ఆఫర్ అవుతుంది. ఖచ్చితంగా హెచ్పీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే దీన్ని తీసుకోండి. లేదనుకుంటే దీనికంటే కూడా ఇందాక నేను చెప్పిన ఏసూస్ వివోబుక్ 16 బెటర్. బట్ ఏసూస్ వద్దు అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం బెటర్ గో విత్ ఏసూస్, అదైతే బెటర్ ఉంటుంది. ఒకవేళ వెబ్ కెమెరా ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి. దానికంటే దీంట్లో వెబ్ కెమెరా చాలా బాగుంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇందులో సార్ రివ్యూ చూడండి, అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది మోస్ట్ రికమెండబుల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది మనకి అరౌండ్ మీకు చూడొచ్చు 66,000 అయితే ఉందన్నమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది 66,000 రూపాయలు ఉన్న ఈ ల్యాప్టాప్ అనేది మీకు కేవలం ఈరోజు 6,000 ప్రైస్ కట్ అయింది. అండ్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇది కేవలం 54,000 రూపాయలకి వస్తుంది. ఈ సేల్లో కల్లా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అనిపించింది ఇదే. దీని రివ్యూ మన ఛానల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. స్టూడెంట్స్ కనుక మీరు 55,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ని అయితే మిస్ చేసుకోవద్దు. మోస్ట్లీ ఈ ల్యాప్టాప్కి వెళ్ళిపోండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ల్యాప్టాప్ వచ్చాక ఒక ఫ్యూ ఆఫ్ దెమ్, అంటే కొన్ని వందలు కొంటే ఒక్కళ్ళు లేదా ఇద్దరు కీబోర్డ్లో కీస్ కొని పనిచేయట్లేదు అన్నారు. మేబీ వాళ్ళ యూనిట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. సో దట్ ఒకసారి ల్యాప్టాప్ డెలివరీ కాగానే అన్ని కీస్ పనిచేస్తున్నాయి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ దెమ్కి అయితే ఇష్యూ లేదు. నాకు వచ్చిన యూనిట్లో కూడా ఇష్యూ అయితే లేదు, అందుకని చెప్తున్నాను. సో మంచి ల్యాప్టాప్ ఇది. దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి ఈ సేల్లో. ఒకవేళ మీ బడ్జెట్ 55,000 అయితే, లేదు మాకు లెనోవో వద్దన్న హెచ్పీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం హెచ్పీలో కూడా ది బెస్ట్ డీల్ అయితే ఉంది ఈరోజు. హెచ్పీ ల్యాప్టాప్ 15 Ultra 5 వేరియంట్ 125Hది. ఇది కూడా మన ఛానల్లో రివ్యూ. నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్నీ ఆల్మోస్ట్ మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇది మీకు Ultra 5 125Hతో వస్తుంది. వెరీ 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 పవర్ఫుల్. ఈ ప్రైస్ రేంజ్లో దీని పర్ఫార్మెన్స్ని కొట్టే ఇంకో ల్యాప్టాప్ లేదు. ఈ ప్రైస్ రేంజ్ అంటే నేను చెప్పేది 69,990 కాదు. ఇది యాక్చువల్గా దీని రెగ్యులర్ ప్రైస్ అనేది మనకి 60 ఎంత అంటే రెగ్యులర్ ప్రైస్ మనకి 74,000 ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మీరు చూడొచ్చు. ఎప్పుడు చూసినా సరే 74,000-75,000 రూపాయలు దీని రెగ్యులర్ ప్రైస్ ఉంది. బట్ ఈరోజు 69,990 అండ్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంట్రెస్టింగ్లీ 61,000 రూపాయలకు వస్తుంది. 61,000 రూపాయలకి కిల్లర్ డీల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ Ultra 5 125H అనేది కంపేర్ టు 13,500H కానీ ఎనీ ప్రాసెసర్ i7 12700H కానీ 13,620H, ఇందాక నేను ఏదైతే ఈ లెనోవో ల్యాప్టాప్ చెప్పానో దీనికంటే కూడా ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ మీకు ఇందులో ఉంటుంది. అండ్ దట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. LPDDR5 ర్యామ్తో వస్తుంది. 16 GB 1 TB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది నన్ను అడిగితే
55,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే దీనికి వెళ్ళండి. ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 61,000 62,000 అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సేల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యూజ్ డిస్కౌంట్, దగ్గర మీకు 15,000 14,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మంచి ల్యాప్టాప్, దీన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ డీల్ వచ్చేసి Asus VivoBook 16 అనమాట. ఇది ఎవరైతే మరీ పవర్ హంగ్రీ, ఎక్కువ మాకు పవర్ కావాలనుకున్న వాళ్ళే దీనికి వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం ఇందాక చెప్పిందే మీకు బెటర్. ఎందుకంటే ఇది i9 3900Hతో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 16GB ర్యామ్ ఉంటుంది. అండ్ MS ఆఫీస్, బ్యాక్లైట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నీ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అనేది మాత్రం మీకు ఇందాక నేను చెప్పిన HP Lenovo కంటే బెటర్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ లిటిల్ బిట్ కాంప్రమైజ్ అయితే అవ్వాలి. సో నా సజెషన్ ఏంటంటే ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ 80,000 అయితే ఉంటుంది. బట్ ఈరోజు మనకి కార్డ్ ఆఫర్ తోటి 63,000 రూపాయలకు వస్తుంది. సో రెగ్యులర్ ప్రైస్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూడొచ్చు. రెగ్యులర్ ప్రైస్ 80,000 ఉంది, అప్పుడప్పుడు 95,000 కూడా అవుతుంది. మీకు మరీ పవర్ హంగ్రీ అంటే మాకు పర్ఫార్మెన్స్ ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్ వన్. డిస్ప్లే లిటిల్ బిట్ వివింగ్ యాంగిల్స్ అటు ఇటుగా ఉంటాయి. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ HP ల్యాప్టాప్ 15. బట్ స్టిల్ ఇది మీకు హ్యూజ్ డిస్కౌంట్లో వస్తుందన్నమాట. అంటే దగ్గర 17,000-18,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది కూడా సేల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ Asus VivoBook S15 OLED. ఇది పర్ఫెక్ట్ పొట్లం అనమాట. ఇది పర్ఫెక్ట్ ఒక ఆల్రౌండ్ పొట్ల, అంటే ఒక ఫుల్ మీల్స్ అంటాం కదా, అన్ని కర్రీస్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. ఇది ఒక ఫుల్ మీల్స్ ప్యాకేజ్. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఒకటి డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్ ప్యాకేజ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం HP ల్యాప్టాప్ 15 చూసాం, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే ఓకే గుడ్ ఎనఫ్, మిగతా అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఇందులో బెస్ట్ ఉంటాయి, బాగానే ఉంటాయి, బెస్ట్ ఉంటాయి. అది మీకు అర్థమైంది కదా. ఇది వచ్చేసి మీకు ఈవో సర్టిఫైడ్ అనమాట. ఈవో సర్టిఫైడ్ కాబట్టి మీకు ఇన్స్టెంట్ వేకప్ కానీ, థండర్బోల్ట్ 4 పోర్ట్స్ కానీ ఇవన్నీ అడ్వాంటేజ్. అండ్ i5 13500H వస్తుందన్నమాట. సో హెచ్పీలో ఉన్నంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, అంటే అల్ట్రా 5 125Hలో ఉన్నంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఒక 10-15% డ్రాప్ ఉంటుంది. బట్ అదొక్క డ్రాప్ని మీరు కొంచెం పక్కన పెడితే ఒక స్టూడెంట్కి దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 13500H అనేది ఒక స్టూడెంట్కి మోర్ దెన్ ఎనఫ్. అంటే ఒక కోడింగ్ అండ్ అలానే మీకు ఒకవేళ మీరు ఎవరైనా పర్ఫార్మెన్స్ ఒక ఆఫీస్ పర్పస్ కనుకుంటే దిస్ పర్ఫార్మెన్స్ మోర్ దెన్ ఎనఫ్. నన్ను అడిగితే ఇంతకు మించి అవసరమే లేదు, మీరు వాడలేరు. అలాంటిది పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. దాంతోపాటు 15.6 ఇంచెస్ 2.8K రెజల్యూషన్తో వచ్చే OLED డిస్ప్లే. సో దిస్ ఈజ్ మెయిన్ హైలైట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దట్టు ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఒక ప్రాపర్ డిస్ప్లేలో ఏ ఇంచులో కూడా ఒక రిఫ్రెష్ రేట్లో కానీ, ఒక ప్యానల్లో కానీ, ఒక రిజల్యూషన్లో కానీ కాంప్రమైజ్ లేకుండా తీసుకొచ్చిన ల్యాప్టాప్. అండ్ థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్, మీకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. 1.7 kgs వరకు అయితే ఉంటుంది. అంత లైట్ ఏం కాదు, బట్ ఓకే. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. అండ్ అలానే మనకి MS ఆఫీస్ అండ్ 75 Wh బ్యాటరీ. OLED విత్ 75 Wh బ్యాటరీ, మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒక 1 year బ్యాక్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఓల్డ్ ల్యాప్టాపే, బట్ స్టిల్ మోస్ట్ కన్సిడరబుల్ అనమాట. సో ఖచ్చితంగా మీ బడ్జెట్ కనుక 70,000 అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. ఎక్కువగా ఏం తగ్గలేదు, రెగ్యులర్గా 77,000 అలా ఉంటుందన్నమాట దీని ప్రైస్. ఇక్కడ చూశారు కదా 76,000. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్తో పర్చేజ్ చేస్తే మీకు ఇది 69,000కి వస్తుంది. 7,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. బట్ స్టిల్ మంచి ఆఫర్ అయితే అనిపించింది ఖచ్చితంగా నాకు. ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనమాట. మోర్ ఎవర్ ఆఫర్ 7,000 తగ్గింది, వేరే 18,000 14,000 తగ్గాయి. బట్ వాటితో కంపేర్ చేస్తే తక్కువే తగ్గింది కానీ, బట్ ఒక ప్రాపర్ ప్యాకేజ్. బిలీవ్ మీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి Lenovo IdeaPad Pro. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ ఈ సేల్లో. ఇప్పుడు ఇంతకుముందు అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అంటే చూడండి, ఇది మీకు Lenovo IdeaPad Pro సిరీస్ అనే ప్రో సిరీస్ కొంచెం ఫ్లాగ్షిప్ సిరీస్, స్లిమ్ సిరీస్ అనే దానికంటే కొంచెం తక్కువ సిరీస్ అనమాట. Pro 5లో మీకు ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ అనేది ఇక టాప్ నాచ్. దీని మించిన పర్ఫార్మెన్స్ ఇంటెల్లో యాజ్ ఆఫ్ నో లేదు, అర్థమవుతుందా. సో మీకు ఇంటెల్ ల్యాప్టాప్స్లో యాజ్ ఆఫ్ నో దీనికి మించిన పర్ఫార్మెన్స్ లేదు. టాప్ నాచ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు విత్ H సిరీస్ ప్రాసెసర్. అండ్ అలానే మీకు 2.8K రెజల్యూషన్ తోటి OLED డిస్ప్లే అయితే వస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇందాకలాగానే మీకు 120Hz రిఫ్రెష్ రేట్. నేను ఏదైతే Asus VivoBook 15లో ఏదైతే చెప్పానో, S15లో చెప్పానో, ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ డిస్ప్లేని, రిఫ్రెష్ రేట్ కానీ, రిజల్యూషన్ కానీ, అండ్ ప్యానల్ కానీ మూడిట్లో తోపు, అండ్ పర్ఫార్మెన్స్లో తోపు. అండ్ దాంతోపాటు 32GB ర్యామ్, 1TB SSD. అసలు ఇందులో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫుల్ హెచ్డి IR వెబ్ కెమెరా ఉంటుంది, విండోస్ హెలో సపోర్ట్ ఉంటుంది, MS ఆఫీస్ 2021 ఉంటుంది. సో దీంట్లో చెప్పుకుంటూ పోతే మాత్రం అది ఇదని కాదు, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ వాట్ నాట్ 84 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారన్నమాట. మీరు చూసుకోండి బ్యాటరీ పర్ఫార్మెన్స్. ఒక్కవేళ బ్రదర్ మీరు ఇందాక 70,000కి నేను Asus VivoBook S15 OLED చెప్పాను కదా,
మీరు కనుక 88,000 90,000 పెట్టుకోగలిగితే ఈ ల్యాప్టాప్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. ఎందుకంటే రెగ్యులర్ దీని ప్రైస్ 1,07,000 అలా ఉంటుంది. 1,08,000 1,08,490 ఉంది. బట్ రైట్ నౌ మీకు ప్రైస్ కట్ అయింది, 1,04,000 ఉంది. విత్ కార్డ్ ఆఫర్ పర్చేస్ చేస్తే మీకు హ్యూజ్ డిస్కౌంట్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, నేను చెప్పేది ఈఎంఐ కూడా అవసరం లేదు. జస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్ది వాడుకున్నంత ఈఎంఐ అవసరం లేకుండా మీకు దగ్గర 18,000 డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్గా 88,000 రూపాయలకి వస్తుంది. 88,000 రూపాయలకి రైట్ నౌ 2025 కాదు 2024లో వచ్చిన సేల్స్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ డీల్. దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మీ బడ్జెట్ 1,00,000 రూపాయల లోపల ఉన్నా సరే, 90,000 ఉన్నా సరే, 85,000 ఉన్నా 4,000 యాడ్ చేసుకుని 3,000 యాడ్ చేసుకుని ఇది తీసుకోండి తప్పితే ఇంకో ల్యాప్టాప్ అయితే తీసుకోవద్దు. ఇవి బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ అయితే 40,000 నుంచి 90,000 1 lakh వరకు కూడా ఇదే కన్సిడర్ చేయండి. ఇంతకు మించి మీకు వేరే ల్యాప్టాప్ అవసరం లేదు. అండ్ తర్వాతకి గేమింగ్ ల్యాప్టాప్స్ అడుగుతున్నారు కొంతమంది. గేమింగ్ ల్యాప్టాప్ ఏసర్ ALG అయితే వస్తుందన్నమాట. ఇది మీకు RTX 2050తో వస్తుంది, i5 12th జనరేషన్ ప్రాసెసర్తో పాటు. ఇది రెగ్యులర్గా మనకి ప్రైస్ అనేది అరౌండ్ మనకి 52,000 ఉంటుంది. బట్ ఈ సేల్లో మనకి 42,000 అయితే వస్తుంది. డైరెక్ట్ క్రెడిట్ కార్డ్, ఎటువంటి ఈఎంఐ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనోవో లాక్ అయితే ఉంది. i5 12 450HXతో పాటు హైయర్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే 144 Hz అండ్ 16GB RAM 512GB స్టోరేజ్ అండ్ RTX 3050 అయితే యూజ్ చేశారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. మీకు రెగ్యులర్ దీని ప్రైస్ అనేది 72,000 ఉంటుంది. బట్ ఈరోజు 59,000 రూపాయలకి అయితే వస్తుంది ఈఎంఐ పెట్టుకుంటే. దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ డీల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ నుంచి డెల్ G15. ఇది రెగ్యులర్గా 75,000 ఉంటుంది. i5 13 450HXతో వస్తుంది. అండ్ RTX 3050 16GB RAM ఉంటుంది, 1TB SSD. దీనికి సంబంధించిన వీడియోస్ మనం ఇంతకుముందు చాలాసార్లు రికమెండ్ అయితే చేసాం. 75,000 రైట్ నో కార్డ్ ఆఫర్ తోటి కలిపి మనకి 62,000 రూపాయలకి అయితే వస్తుంది. 62,000 రూపాయలకి గ్రేట్ డీల్. ఇది టాప్ 10 ల్యాప్టాప్ డీల్స్ అయితే. మీకు ఈ వీడియో అంతా చూసాక ఏమనిపించింది? ఖచ్చితంగా మన బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా బెటర్ డీల్స్ వచ్చాయని అనిపిస్తుందా లేదా? అదైతే కామెంట్ చేయండి. ఇట్లాంటి చాలా డీల్స్ వస్తూ పోతుంటాయి కాబట్టి మన డీల్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. నా రిక్వెస్ట్, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో 80% ఆఫ్ ది ల్యాప్టాప్స్ నేను కంపెనీ పర్చేస్ చేసి రివ్యూ చేసి మన ఛానల్లో పెట్టాను. మన తెలుగు వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ రివ్యూ అందుబాటులో ఉందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఛానల్. మన ఛానల్ ద్వారానే మనం కొని చేస్తున్నాం అది కూడా. సో దట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా, ఈ ల్యాప్టాప్స్లో ఏ ల్యాప్టాప్ కొనాలనుకున్నా మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన లింక్ యూజ్ చేసుకోనండి. లేదు వేరే ఏ ప్రోడక్ట్ మీరు ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలన్నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన లింక్ మీద క్లిక్ చేయండి. అది అమెజాన్లోకి వెళ్తుంది. వెళ్ళాక అక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు సెర్చ్ చేసి పర్చేస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.